హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రిన నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి ఏ మీడియా ఛానల్లో చూసుకున్నా ఒకటే పేరు వినిపిస్తా ఉన్నది, అదే ప్రీతి రెడ్డి గారి పేరు. అసలు ప్రీతి రెడ్డి గారు మోదీ గారిని కలవడానికి వెళ్ళినాక ప్రీతి రెడ్డి గారు కారు దిగి కమలం గూటికి వస్తా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా మీరు మోదీ గారిని మీరు పార్టీలకి రావడానికి మీరు కలిసినారా అని చెప్పి ఇక ప్రతి ఒక్కరు వైరల్ చేసుకుంటా ఉన్నారు అందరు కూడా. కానీ ప్రీతి రెడ్డి గారు అయితే చెప్పేసినారు, మేము ఖాళీ మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్వైట్ చేయడానికి మేము వెళ్ళినాం, కానీ పార్టీలకు వచ్చే బీఆర్ఎస్ ని వదిలి బీజేపీలకు పోయే ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. మేము ఖాళీ మా ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకోవడానికి మోదీ గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇన్ కేస్ నిజంగానే ప్రీతి రెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే ఉందో నేను పాలిటిక్స్ లకు రావట్లేదు అనేది అది కాసేపు పక్కన పెట్టేసేసి ప్రీతి రెడ్డి గారు నిజంగా పాలిటిక్స్ లకి వచ్చేసి బీజేపీలో చేరితే ఎట్లుంటది, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి కూడా ఒక మహిళా శక్తిగా ఎవరున్నారు? ఇప్పటిదాకా ఉన్న నాయకులు కూడా ఎవ్వరు కూడా బీజేపీని మైనస్ చేసుకుంటూ వచ్చిండ్రు, కానీ వాళ్ళ వల్ల బీజేపీకి ఒరిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి ప్రీతి రెడ్డి గారు నిజంగానే పాలిటిక్స్ లోకి వచ్చేసి బీజేపీ నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు పోటీ చేస్తే బాగుంటదని చెప్పి బీజేపీ నాయకులు కానివ్వండి బీజేపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు మనం మాధవిలత గారికి ఉన్న ప్రీతి రెడ్డి గారికి ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే మాధవిలత గారు ఆల్రెడీ బీజేపీ నుంచి వెళ్ళి ఉన్నారు. కాబట్టి మాధవిలత గారి కన్నా నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కానివ్వండి యూత్ ఫాలోయింగ్ లో కానివ్వండి మాటలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ప్రీతి రెడ్డి గారు ముందడుగులో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళ మామగారితో మల్లారెడ్డి గారితో ప్రతి ఎలక్షన్ లో ప్రీతి రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా కొన్ని సీట్లను సాధించిండ్రు. సో పాలిటిక్స్ ఎట్లా చేయాలి, ఇంత ఇన్స్టిట్యూషన్స్ ని కాపాడుకుంటూ నడిపించుకుంటూ అటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ ఇట్లా పొలిటికల్ కూడా ప్రతి ఒక్కటి కూడా నీట్ గా రన్ చేస్తా ఉన్నారు. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ ని బీజేపీ కూడా ఓడగొట్టుకోదు కదా. సో ఇప్పుడు మోడీ సపోజ్ అనుకుందాం, ఇప్పుడు మోదీ గారే స్టేజ్ పైన వచ్చి బీజేపీల పార్టీలో చేరండి అని చెప్పి కండువా కప్తే అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు కదా. సో అందుకే ప్రీతి రెడ్డి గారు బీజేపీలోకి వస్తే ఎట్లుంటది అనేది మనం ఒక్కసారి యూజ్ చేద్దాం. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ గారు ఏ రకంగా అయితే బీజేపీని ఒక స్టేజ్కి తీసుకుపోయినరో ప్రీతి రెడ్డి గారు కూడా బీజేపీలో చేరితే ఆ స్టేజ్కి తీసుకెళ్లే సత్తా ప్రీతి రెడ్డి గారికే ఉన్నది. ఎందుకంటే మాధవిలత గారు బీజేపీలో ఉండి ఎన్ని రాజకీయాలు చేసినా కూడా అవన్నీ బీజేపీకి మైనస్ అయినాయి, కానీ బీజేపీకి ఏడ కూడా ప్లస్ కాలేదు. కొన్ని చోట్ల చివాట్లు పడ్డ విషయాలు కూడా ఉన్నాయి మాధవిలత గారు. అందుకే మరి ప్రీతి రెడ్డి గారు బీజేపీలకి వస్తేనే ఎట్లుంటుందని ఒక్కసారి చూసేద్దాం. సో ఇక కారు దిగి కమలం గూటికి, గులాబీ వనం నుంచి కాషాయ దళానికి, తెలంగాణ బీజేపీలో ప్రీతి రెడ్డికి పెద్దపీట, మాధవిలతను పక్కన పెట్టి ప్రీతి రెడ్డికి ప్రాధాన్యతనియ్యనున్నారా? మరి ప్రీతి రెడ్డి నాయకత్వంలో బలమైన భవిష్యత్తు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ని కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ కూడా బయట పోయి సర్వైవ్ అయ్యేటట్టు కానివ్వండి వాళ్ళందరికీ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుతా ఉన్నారు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. సో ఆబ్వియస్లీ ఎవరైనా కూడా ఇట్లాంటి పర్సన్స్ మన పొలిటికల్ పార్టీలో ఉంటేనే బాగుంటుందని చెప్పి రాజకీయ నాయకులకు ఎవరికైనా కూడా అనిపిస్తుంది. కాబట్టి అట్లా కూడా ఒక ఛాన్స్ ఉన్నది ఇక్కడ ప్రీతి రెడ్డి గారికి. మరి మేబీ మల్లారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నా మేబీ ప్రీతి రెడ్డి గారు బీజేపీ నుంచి వెళ్ళి కూడా అట్లా కూడా ఫైట్ చేయవచ్చు. ఒకటే ఫ్యామిలీలో వేరు వేరు పార్టీల నుంచి వెళ్ళి కూడా ఉండవచ్చు, తప్పేం లేదు. అలా ఉన్నత విద్యావంతురాలు, బహుభాష కోవిదురాలు, మృదుభాషి విశ్లేషణ శక్తి, యువతలో కోట్లాది మంది ఫాలోవర్స్, లక్షలాది మంది విద్యార్థుల సైన్యం ఉన్నది. ప్రీతి రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థుల సహకారం 100% వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకున్నా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి అని అంటేనే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. మల్లారెడ్డి ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి మల్లారెడ్డి గారికి ఎంత క్రేజ్ అవుతున్నదో ప్రీతి రెడ్డి గారికి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఎంత మంది యూత్ ఫాలో అవుతా ఉంటారు తెలుసా? ఎంతో మంది కూడా ప్రీతి రెడ్డి గారి లెక్క మేము కావాలి అని చెప్పి కూడా అనుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు స్టూడెంట్స్. మరి విద్యా సంస్థల నిర్వహణలో గొప్ప విజయురాలు, వ్యాపార రంగంలో విజయాలను చూసిన వారు ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే నిపుణులను తయారు చేస్తా ఉన్నారు. సో అక్కడ చదువుకొని పోయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు, అరే నేను పలానా కాలేజ్లో చదువుకున్నా, మా కాలేజ్ నుంచి వెళ్ళి మా ప్రీతి రెడ్డి గారు కానివ్వండి మల్లారెడ్డి గారు కానివ్వండి వాళ్ళు మాకు ఇంత సపోర్ట్ చేసిండ్రు, ఇంత చేసిండ్రు, వాళ్ళని గెలిపియాలని చెప్పి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ అనే ప్రతి రంగంలో ఎవరో ఒకరు ఏదో ఒక స్టూడెంట్
ఎక్కడనో ఒక దగ్గర ఉంటారు కదా. మళ్ళీ వీళ్ళది ఇంజనీరింగ్ అనే కాదు, ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏఐకి సంబంధించిన దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్నది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళకి. దేశ భవిష్యత్తును నిర్మించే నిపుణులను తయారు చేస్తున్నారు. భవిష్యత్తు భారతావనికి అన్ని రంగాల్లో సైనికులను తయారు చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థలో చదువుకున్న వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటున్నారు. వాళ్ళంతా ప్రీతిరెడ్డి వెనుక సైనికులుగా ఉన్నారు. మల్కాజిగిరి నుంచి ప్రీతి పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు యువతలే తీసుకుంటారు. బీజేపీని తెలంగాణలో కంచుకోటగా చేస్తారు. తెలంగాణలో తిరుగులేని మహిళా శక్తిగా తయారు చేస్తారు. 100% అవుతారు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, బీజేపీలో ఉన్న ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు ఫేమ్ అయినరో, బీజేపీ పేరు చెప్పుకొని ఫేమ్ అయినరు కానివ్వండి, వాళ్ళ వల్ల బీజేపీకి ఇప్పటిదాకా వచ్చింది కూడా ఏం లేదు. ప్రతి దాంట్లో ఏడవైనా కూడా వివాదాలే ఉన్నాయి తప్ప వాళ్ళ వల్ల వచ్చింది ఏం లేదు. మరి మాధవీలత గారి గురించి చూసుకుంటే బీజేపీకి అవసరం సమన్వయం, కానీ వివాదాలు కాదు. బీజేపీకి కావాల్సింది ఏంది? సమన్వయం, వివాదాలు కాదు. మాధవీలత వల్ల బీజేపీకి జరిగింది ఏం లేదు. బీజేపీ మూలంగానే మాధవీలతకు గుర్తింపు. మాధవీలత అతి వల్ల బీజేపీకి ఎదురవుతున్న ఇబ్బందులు, వెటకారపు మాట తీరుతో పార్టీకి తలనొప్పులు, మీడియాతో కూడా పుల్ల విరుపు మాటలు, తెలంగాణ యాసను ఇదే అన్నట్లుగా విచిత్రమైన పదాలు, మసీదు ముందు బాణాలు ఎక్కువ పెట్టడాలు, ముస్లింలతో కలిసి దర్గా సందర్శనలు, మాటకు ముందు ప్రవచనాల సూక్తులు, ముస్లింలను రెచ్చగొట్టేలా చర్యలు, వివాదాల చుట్టూ మాధవి లేనిపోని ముచ్చట్లు. నిజంగా నేను చెప్తా ఉన్నా కదా, కొంతమంది ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీని ఇష్టపడతారు. చాలా మంది ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల అనవసరంగా రెచ్చగొట్టే వేషాలు ఇవన్నీ కూడా. మొన్న అది కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే, ఎయిర్పోర్ట్ లో కూడా ప్రేయర్ హాల్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి కదా, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ పోయి వివాదాస్పదమైన అక్కడ ఇష్యూని క్రియేట్ చేసిండ్రు. అక్కడ చేసుకోండి ప్రశాంతంగా, ఎవరైనా కూడా చేసుకోండి, ఎవరైనా కూడా ప్రశాంతంగానే చేసుకుంటారు. ఇప్పుడు ఒక డిఫరెంట్ టైంలో మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి వీళ్ళకి ఒక టైం స్లాట్ ఇచ్చి అట్లా చేసుకోండి అని చెప్తే అయిపోతాయి కదా. దానికి పోయి అక్కడ తప్పు పట్టట్లేని దాన్ని, కానీ అక్కడ ఏంటంటే ఒక ఇష్యూని ఎందుకు క్రియేట్ చేయాలి, లేనిపోని దాన్ని ఎందుకు ఇష్యూ క్రియేట్ చేయాలి. సో ఇట్లా అన్నిట్లో కూడా 7వ ఆడ ఫేమ్ ఏదామని చెప్పుకొని బీజేపీని అయితే అడ్డగోలుగా ముంచేస్తా ఉన్నారు. ఇక తెలంగాణలో పూలమ్మినా పాలమ్మినా అనే మాట ట్రెండ్ సెట్టింగ్ చేసింది ఎవరు? ఆ మాట వినని వారు ఎవ్వరు కూడా ఉండరు. ఆ మాట చెప్పే చామకూర మల్లారెడ్డి తెలియని వారు ఎవరుండరు. తెలుగు రాష్ట్రాలల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అటు ఆంధ్ర కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి. ఒక్క మాటతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాంటి మల్లారెడ్డి చెప్పే ఏకైక మాట కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడందే ఏది కూడా రాదు, కష్టం చెయ్యకుండానే ఏ ఫలితం దరి చేరదు. కష్టపడితే అంతా విజయం వరిస్తుందని రుజువు చేసిన నాయకుడు. విద్యావేత్త కాకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. రాజకీయాలు తెలియకుండా రాజకీయ నాయకుడు అయ్యారు. ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. ఓవైపు విద్యా సంస్థల అధినేతగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా సేవలు అందిస్తున్నారు. అటు యువత జీవితాలను తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇటు రాష్ట్ర గతిని మార్చే రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు. నిజంగా మల్లారెడ్డి గారికి అసలు ఎంత గ్రేట్ అనుకోవాలి. పాలిటిక్స్ లో అయినా కూడా వివాదంలో ఎక్కడ కూడా చిక్కుకోరు. ఇన్ కేసు ఎవరైనా తిట్టినా కూడా అట్లా కాదే అన్న ఏదో ఒక డైలాగ్ వేసేసి వెంటనే డైవర్ట్ చేసేస్తారు ఇష్యూని కూడా. అటు స్టూడెంట్స్ కైనా కానివ్వండి, వాళ్ళ ఫెస్ట్లు అయినప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి కదా, ఎంత యాక్టివ్గా ఉంటారు తెలుసా. అరే పొలిటీషియన్ అంటే గిట్లు ఉండాలి. స్టూడెంట్స్తోనైనా కానివ్వండి, కార్యకర్తలతోనైనా కానివ్వండి, నాయకులతోనైనా కానివ్వండి, మన పార్టీయా అవతల పార్టీయా ఎవరైనా కూడా ఆ సెటైర్ లేచినా కూడా వాళ్ళు కూడా పెద్ద మనసుకి ఏం తీసుకోరు. అరే మల్లన్న మస్తు జోకేసినామని చెప్పి వాళ్ళు కూడా గట్లే మాట్లాడతారు. ఒక మల్లారెడ్డి గారు ఏ తీరులో అయితే ఉంటారో ప్రీతిరెడ్డి గారు కూడా గట్లే మాట్లాడతారు ఎవరితోనైనా కూడా. పెద్దోళ్ళు అయితే అట్లా కాదన్నా అది ఇది అనుకుంటా కొంచెం నీట్గా మాట్లాడు, అదే చిన్నోళ్ళు అయితే అట్లా కాదు ఇట్లా అని చెప్పి మంచిగా నీట్గా మాట్లాడతారు. మనం చూస్తా ఉన్నాం కదా, బీజేపీలో చాలా మంది నాయకులు అట్లా లేరు. మళ్ళీ ప్రీతిరెడ్డి గారిని చూస్తే నాకు బండి సంజయ్ గారు గుర్తొస్తారు. బండి సంజయ్ గారు మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా బీజేపీలో. అట్లా కాదన్నా మోదీ మా దేవుడు అన్నా అన్నప్పుడు అప్పుడు సభలో ఎంత ఊపొస్తుండే తెలుసా. సేమ్ అదే ఫ్యాన్ బేస్ ని మళ్ళీ ప్రీతిరెడ్డి గారు క్రియేట్ చేసుకోగలుగుతారు, అట్లాంటి స్పీచెస్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే ఒక మాట వల్ల మనం ఎవరినైనా కూడా, అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి కూడా మనకు ఎంతమంది ఫ్యాన్స్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మల్లారెడ్డి గారికి ఆ టాలెంట్ ఉన్నది, ప్రీతిరెడ్డి గారికి కూడా టాలెంట్ ఉన్నది. అలాంటి శ్రమైకవాది ఆచరణవాది మల్లారెడ్డి కుటుంబం నుంచి మలితరం కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఇప్పుడు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచారు. అయితే మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లో వచ్చిన తర్వాత విద్యా సంస్థలను చూసుకుంటూ మల్లారెడ్డి రాజకీయాలను
క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తున్న మహిళా శక్తి ప్రీతిరెడ్డి. మామయ్య మల్లారెడ్డి రాజకీయాలను కూడా భుజాన వేసుకొని ఆయన గెలుపు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న నాయకురాలు ప్రీతిరెడ్డి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమె కూడా ఒక హాట్ టాపిక్ గా అయ్యారు. ఇప్పటి వరకు కారు పార్టీలో ఉన్న ప్రీతిరెడ్డి కమలం గూటికి చేరుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. ఏకంగా మల్లారెడ్డి కుటుంబమే బీజేపీ వైపు వెళ్తున్నట్లుగా కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ కేవలం ప్రీతిరెడ్డి మాత్రమే కమలం గూటికి చేరుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు, అనుకుంటా ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ప్రీతిరెడ్డి గారు వెళ్ళినా వెళ్ళకున్నా వెళ్తే ఎట్లుంటది, బీజేపీకి ఎంత ప్లస్ అవుతుంది ఉన్న నాయకులతో కాకుండా ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా ఎంత ప్లస్ అవుతుంది ఏందనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఆమె సామర్థ్యం ఏమిటో నిరూపించుకున్నది. మల్లారెడ్డి ప్రీతి ఎన్నికల్లోనూ ఆమె ప్రచారం ముందుండి చేస్తున్నారు. మల్లారెడ్డిని ఘన విజయంలో భాగస్వాములు అవుతున్నారు. అంతేకాకుండా మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగే ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఆమె తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు అనేక విజయాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో జవహర్ నగర్ కార్పొరేషన్ గెలిపించిన బాధ్యతలు ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఆ రెండు కార్పొరేషన్లు బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా రాజకీయం చేశారు. ఆ రెండు కూడా గెలిచి బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్ కార్పొరేషన్ లో ఎగురవేశారు. అలా ఆమె ఎన్నికల ప్రచారం రాజకీయాల్లో కూడా గెలుపు బాటలు వేశారు. అలాంటి ప్రీతిరెడ్డిని బీజేపీ పార్టీలోకి పార్టీ పెద్దలు ఆహ్వానించినట్లు విశ్వసనీయమైన సమాచారం. నిజానికి గత ఎన్నికల్లోనే ఆమె మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి కారు పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ సాధ్యపడలేదు. బీఆర్ఎస్ లో ఉంటే ఆ టికెట్ దక్కే అవకాశం కూడా లేదు. నిజంగా ప్రీతిరెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరికైనా కూడా ఇంత ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అన్ని యూజ్ చేసినాం కదా, పొలిటికల్ గా కూడా పోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఛాన్స్ లేదు కాబట్టి మరి బీజేపీలోకి వెళ్తున్నట్లుగానే సమాచారం కూడా ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీలో హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన మాధవీలత పేరు మాత్రమే వినిపిస్తూ వచ్చింది. ఆమెకు బీజేపీ అనేక రకాలుగా అవకాశాలు కల్పించింది, కానీ మాధవీలత గారు అయితే యూజ్ చేసుకోలేకపోయినారు. కానీ ఆమె వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆమె స్థానం భర్తీ చేయడానికి ప్రీతిరెడ్డిని బీజేపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా మహిళా బిల్లు అమలు చేసే క్రమంలో ప్రతి రాష్ట్రంలో విభిన్నమైన రంగంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా మనులను గుర్తించి ప్రోత్సహించాలని బీజేపీ అనుకుంటుంది. దేశంలో 50 సంవత్సరాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ మహిళా బిల్లు తేలేదు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని పార్టీలు పట్టుబట్టిన మహిళా బిల్లు సాకారం కాకుండా కాంగ్రెస్ అడ్డుకున్నదనే ఆ అపవాదం ఉంది. కానీ తొలిసారి బీజేపీ మహిళా బిల్లును తెచ్చింది. బీజేపీ పార్లమెంటులో బిల్లు పాస్ చేయించింది. మహిళా బిల్లు చట్టమైంది. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును తెచ్చి బీజేపీకి మహిళా శక్తి అవసరం. మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి బీజేపీ గత కొంతకాలంగా కృషి చేస్తుంది. అన్ని రాష్ట్రాలలో వివిధ రంగాల్లో మేటి మహిళలను బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ప్రీతిరెడ్డి రాజకీయం గురించి తెలుసుకున్నారు. ఆమె ఉన్నత విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలే కాదు, మల్లారెడ్డి రాజకీయ విజయాలకు కూడా బాటలు వేస్తున్నది. మల్లారెడ్డి విద్యా సంస్థలు అనేవి తెలంగాణలోనే అతిపెద్ద విద్యా సంస్థలు. ఏటా సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఆయా సంస్థలో చదువుకుంటున్నారు. అందులో మల్లారెడ్డికే సుమారు 27 కాలేజీలు ఉన్నాయి. అందులో 4 అటానమస్ యూనివర్సిటీలు. అంత పెద్ద బాధ్యత కేవలం ప్రీతిరెడ్డి గారు మాత్రమే నిర్వహిస్తున్నారంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ అనేది అక్కడనే అర్థమైపోతా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా పొలిటికల్ గా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఏదైనా కూడా ఎంత క్లీన్ గా చేసుకుంటూ పోతా ఉన్నారు ఏందనేది కూడా మొత్తం మేబీ బీజేపీ స్టడీ చేస్తుండవచ్చు. స్టడీ చేసినాకనే బీజేపీ కూడా ఆలోచనకు వచ్చినా కూడా మంచిదే, చెప్తా ఉన్నా కదా, తీసుకోండి. వారి రాజకీయ జీవితాలకు విద్యార్థులు కూడా ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. అందరూ యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కావడం వల్ల మల్లారెడ్డి రాజకీయానికి అదనపు బలంగా మారింది. కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మల్లారెడ్డి మొదటిసారి పార్లమెంట్ కు ఎన్నికైన సమయంలో కూడా విద్యార్థులే ఆయన గెలుపులో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు కూడా ఆయా సంస్థల నుంచి చదువుకొని బయటకు వచ్చిన వారు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా మల్లారెడ్డి ఏది చెప్తే అదే వింటారు. మల్లారెడ్డి రాజకీయాలకు ఇప్పటికీ తోడ్పాటును అందిస్తుంటారు. వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ప్రీతిరెడ్డి ముందుకు వెళ్తుంటారు. అలాంటి ప్రీతిరెడ్డి వచ్చే నెల 10వ తెలంగాణకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ప్రీతిరెడ్డి కమలం కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ బీజేపీలో బలమైన మహిళా శక్తిని అందించడంలో ప్రీతిరెడ్డిని మించిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు అని చెప్పి మేము బీజేపీ కూడా ఆలోచిస్తా ఉన్నది. ఇప్పటి వరకు మాధవీలతకు బీజేపీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. కానీ మాధవీలత చేసిన రాజకీయం వల్ల బీజేపీ మైలేజ్ కన్నా మైనసే అయింది. ఫస్ట్ నుంచి కూడా అదే ఎప్పుడు వస్తా ఉన్నా.
బీజేపీ వల్ల ఆమె ప్రచారం పొందిందే తప్ప ఆమె వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పుల్ల విరిగినట్లు ఆమె ఉండే మాట తీరు కానివ్వండి, ఆమె వల్ల వచ్చే పార్టీకి మేలు జరగకపోవడము కానివ్వండి, నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. ఆమె మాట్లాడే మాటలకు చేసే చేతలకు పొందన ఉండేది కాదు అంటారు. ప్రశాంతంగా ఉన్న చోట కూడా సమస్యలు సృష్టించి వివాదమైన మూట కట్టుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఆఖరకు మీడియాతో కూడా మాట్లాడే సమయంలో ఆమె మాటలు కూడా ఎవరికి నచ్చకుండా పోతుంది. తెచ్చిపెట్టుకున్న తెలంగాణ యాసను ఆమె నుంచి వెటకారంగా తోస్తుందన్న వాదనలున్నాయి. పైగా తరచూ లేనిపోని వివాదాలు ఆమె సృష్టిస్తూ బీజేపీ మీద ప్రజలకు ఉన్న మంచి భావనను కూడా ఆమె దూరం చేసేలా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను చెప్పిన ఆల్రెడీ అంటే మన పెద్దమ్మ గుడి జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ గుడి దగ్గర వివాదం కానివ్వండి, లడ్డు విషయంలో కానివ్వండి, అక్కడ ఆంధ్రాలో ఉన్న బీజేపీ నాయకులందరూ సైలెంట్గా ఉన్నారు. ఈడ నుంచి మాధవిలత గారు ఏదో ఇష్యూ చేయాలని చెప్పి మొత్తం ఉన్న వాళ్ళందరినీ లేపుకపోయినారు. ఏమైంది? చాలా మైనస్ అయింది అది బీజేపీకి. ఎందుకు? తరచుగా మీడియాలో ఉంటే ఫేమ్ అవుతామేమో, అందరికి కనిపిస్తామేమో అని అనుకుంటారు. కానీ అది పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది ఏందనేది గ్రహించాలే కదా. అది గ్రహించకుండా పాలిటిక్స్ లో ఎవరు కూడా ఉండలేరు. ఎంతసేపు నేను మీడియాలో ఉండాలని నన్ను అందరు చూడాలి అనుకుంటే మీరు కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా ఏందనేది తెలియాలి కదా. అందుకనే మీలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి చదువుకున్న వాళ్ళు, మంచిగా బిజినెస్ లో అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి మహిళలందరినీ కూడా తీసుకురావాలని చెప్పి బీజేపీ చూస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రీతి రెడ్డిని ఎంచుకోబోతా ఉన్నారు అని చెప్పి ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది కనుక నిజమైతే నిజంగా బీజేపీని ఒక స్టేజ్ లో పెట్టగలరు ప్రీతి రెడ్డి గారు ఇంకా బండి సంజయ్ గారు ఇంకా నాయకులు వాళ్ళందరూ కూడా కలిసి బీజేపీని ఒక స్టేజ్ లోకి తీసుకొస్తారు. ఇక హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే ఆమె మసీదుల ముందు రామబాణం వదిలినట్టు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగింది. నేను చెప్పిన దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాడకుండా పోయినాయి. నేను చెప్తున్నా ముస్లింలు కూడా చాలా మంది ఉన్నారు, బీజేపీని నమ్మేటోళ్ళు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ వల్ల అట్లా మైనస్ అయిన ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. ఏం అవసరం అండి? మంచిగా అందరు హ్యాపీగానే ఉంటున్నారు కదా, అందరి మధ్యలో వచ్చి చిచ్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇక ఆ మధ్య విమానాశ్రయంలో ఆమె దండకాలు చదవడం చేసింది. షిరిడి స్థాయి మీద కొన్ని వ్యాఖ్యలు చేసి పార్టీ చేత చివాట్లు తిన్నంత పని చేసుకున్నది. అలాంటి మాధవిలత వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గ్రహించిన పార్టీ చాలా కాలంగా ఆమెను పక్కన పెట్టారు. ఇప్పుడు ఉన్నత విద్యావంతురాలు ప్రీతి రెడ్డిని తీసుకురావాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది మరి నిజంగానే ప్రీతి రెడ్డి గారు చాలా మందికి కూడా తెలుసు. ప్రీతి రెడ్డి గారు కానివ్వండి, మల్లారెడ్డి ఫ్యామిలీ కానివ్వండి, మల్లారెడ్డి గురించి కూడా కానివ్వండి చాలా మందికి తెలుసు. ఇన్ కేస్ ప్రీతి రెడ్డి గారే బీజేపీలోకి వచ్చినా, మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ లోనే ఉన్నా ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారో, ప్రీతి రెడ్డి గారు నిజంగా పాలిటిక్స్ లోకి వచ్చి బీజేపీలో చేరి బీజేపీని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లగలదా అని మీరు అనుకుంటున్నారా, లేదా ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి జాతీయ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.